భాగవతం దశమస్కందం అధ్యాయం 41 శ్లోకం 5. యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతి వా జలే తం త్వానుపశ్యతో బ్రహ్మన్ కిం మే దృష్టమివాద్భుతం. ఓ పరబ్రహ్మమా, ధరణిపైన ఆకాశమునందు జలమునందు గల అద్భుతమైన విషయములు ఎవనియందు కలవో అట్టి నిన్నిప్పుడు గాంచుచున్నందున ప్రపంచమున నేను మరి ఏ ఇతర అద్భుతమును చూడగలను. ఈ శ్లోకంలో మనకు అద్భుతమైనటువంటి ఒక సందేశం మనకు తెలుస్తుందన్నమాట. అక్రూరుల వారు ఏమంటున్నారంటే, అద్భుతమైన మిమ్మల్ని చూసిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంకేం నేను చూడగలను. భక్తి యోగంలో ముఖ్యంగా మన ఇంద్రియాలను చాలనైనా మళ్ళా గుయ్యి అనేదాకా పెంచబాకండి. మన ఇంద్రియాలను పవిత్రం చేసుకునేదానికి ఈ భక్తి యోగం అన్నటువంటిది ఉందన్నమాట. ఇప్పుడు కళ్ళు ఆత్మ పవిత్రమైనప్పటికీ కూడా సచ్చిదానంద స్వరూపం ఆత్మ. సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందం. ఈ మూడు యొక్క కలయిక ఆత్మ. వర్షపు నీరు భూమిని ఎట్లా తాకితే బురద నీరుగా మారిపోతుందో, ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వరజస్తమో గుణాలకి బద్ధుడవుతాడు. ఆ గుణాల యొక్క ప్రభావం ఏంటి అంటే, ప్రకృతి క్రియమాణాని గుణయ కర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ ప్రకృతి గుణాల వల్ల అహంకారం, నేను ఈ శరీరం అనుకుంటాడు, ఈ శరీరం. అందువల్ల ఈ శరీరానికి సంబంధించిన విషయాల పట్ల ఆకర్షితుడవుతూ ఉంటాడు. ఈ శరీరం ఏంటి? పంచభూతాలతో చేసినటువంటి ఒక వాహనం, ఒక యంత్రం. మనం దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ఆత్మ. మరి నేను ఈ యొక్క శరీరము కాదు, నేను ఆత్మను అనేటువంటి సాక్షాత్కారాన్ని పొందడమే ఆత్మ సాక్షాత్కారం. అది పొందనంత వరకు కూడా ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఒక రాజు ఒక ఆయన వనంలో పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఒక అందమైన స్త్రీ ఒక చెట్టు కింద కూర్చొని ఉంది. ఆయన చూశాడు. చూసి, మిమ్మల్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఏదో ఒక సేయింగ్ ఉంటుంది కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మొదటి చూపులోనే ప్రేమించేశాడు ఆయన. మిమ్మల్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఆ యువతి అందముతో పాటు అందమైనటువంటి జ్ఞానము కూడా కలిగినటువంటిది. నిజమైన సౌందర్యం ఏంటి అంటే జ్ఞానం. ఆమె అనుకునింది, రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి శారీరక భావనలో ఉన్నాడు, ఇతనిలో పరివర్తన తీసుకురావాలా అని చెప్పి ఆమె అనింది, ముహూర్తాలు లేవు కదండి, ఒక 10 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది, అప్పుడు రండి వివాహం చేసుకుంటాననింది. ఈయన దానికి అంగీకరించాడు, వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత కొత్త పెళ్లి కొడుకులాగా బాగా ముస్తాబయ్యి వచ్చాడు. వస్తే ఆ చెట్టు కింద ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. అప్పుడు ఈయన అడిగాడు, ఇక్కడ ఒక అందమైన స్త్రీ ఉండాలా, ఆమెది అని చెప్పి అడిగాడు.
ఆమెతో ఈరోజు నాకు వివాహం అన్నాడు. అంటే ఆమెనింది, ఆ స్త్రీని నేనే, అయితే అందమంతా కూడా వెనకాల ఉన్నటువంటి ఆ పర్ణకుటీరంలో దాచిపెట్టాను అనింది. అందం దాచిపెట్టడం ఏంటి అన్నాడు. మరి దాచిపెట్టాను అందం అంతా, నువ్వు కాదు అసలు, చాలా అందంగా ఉండింది ఆమె, నువ్వు వృద్ధురాల్లాగా ఉన్నావు అన్నాడు. లేదు లేదు, నా అందాన్ని అక్కడ దాచిపెట్టానని. ఈయన ఆతృత్వం అందం ఏంటి దాచిపెట్టమని చెప్పి ఆ పర్ణకుటీరంలోకి వెళ్తే అక్కడ కొన్ని మట్టి కుండలు ఉన్నాయి, ఆ కుండల్లో దాచిపెట్టాననింది. ఆ కుండ మూతట తెరిచాడు. తెరిస్తే దాంట్లో మలము మూత్రము ఇవన్నీ ఉన్నాయి నిండుగా. ఈమెం చేసింది అంటే ఈ 10 రోజులు విరోచనాలు అవ్వడానికి ఔషధాలు తీసుకొని వాటన్నిటి కూడా ఆ కుండల్లో దాచిపెట్టింది. ఆ విరోచనాల వల్ల ఆమె శరీరంలో ఉన్నటువంటి సౌందర్యం అంతా పోయిందన్నమాట. ఇప్పుడు మనం బాగా ఏదన్నా అనారోగ్యమైనప్పుడు ముఖమంతా పీల్చుకుపోయి ఒక రకంగా ఏమైనా అట్ట అయిపోయామని, ఆరోగ్యం బాగాలేదండి అంటాం. ప్రభుపాదులు వారికి చెప్పి లిక్విడ్ బ్యూటీ అన్నారు. సో మన శరీరంలో ఎవడన్నా అందంగా కనిపించాడంటే ఇవన్నీ బాగా నిండుగా ఉంటే అందంగా కనిపిస్తాం, ఆ అందాన్ని మనం ప్రేమిస్తాం. ఆ అందం ఎక్కడుంది? ఇప్పుడు కుండలో ఉంది, కుండలో ఉంది. రాజుకు చెప్పింది, పో ఆ అందాన్ని అనుభవించు. సో యథార్థం ఇది. మనకేంటి అంటే ఒక్కోసారి ఈ యొక్క మోహం వల్ల యథార్థం మనం తెలుసుకోలేకపోతాం. ఏంటి ఆకర్షణలు, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ శాశ్వతమా? ఇప్పుడు మనం ఒక అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అందం ఏమవుతుంది? ఆ అందం ఉండదు. ఆ అందం వృద్ధాప్యానికి వచ్చి అందం కోల్పోవడమే కాకుండా ఆ శరీరాన్నే కోల్పోతారు, శరీరాన్నే కోల్పోతారు. అందుకని ఇక్కడ అక్రూరుల వారు ఏం చెప్తున్నారంటే, అన్నిటికీ మూలమైనటువంటి మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఇంకేం ఆకర్షితున్నవుతాను వేరే విషయాలకి, వేరే విషయాల్ని నేనేమి ఇంకా చూడగలుగుతాను. సో భక్తిలో మనం ఏంటి అంటే ఆ భగవంతుని పట్ల ఆ ఆకర్షణను పెంపొందించుకునేదానికి మనం భక్తి చేయాల. ఇప్పుడు మనం రోజు భక్తి చేస్తూ ఉన్నాం, నాలో ఆకర్షణ కలుగుతూ ఉందా భగవంతుని పట్ల? నేను నిన్న చెప్పాను పాయింట్. నామం మనం చేస్తే, మంత్రం మనం చేస్తే ఆ మనస్సు స్థిరమైపోవాలంట. వేరే అన్యమైనటువంటి దాని మీదకి ఆలోచన లేకుండా స్థిరమైనట్టుగా నిలబడితే అప్పుడు నువ్వు చేసిన నామంలో పూర్ణత్వం వచ్చింది. కానీ మన మనసు ఎట్టుంది? నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట. సైన్స్ చెప్తుంది. నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రవచనంలో కూర్చొని ఉంటాం, కళ్ళు తెచ్చుకొనే ఉంటాం, కానీ మైండ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ముఖ్యంగా ప్రవచనం తర్వాత ప్రసాదం, ఈరోజు ఏం చేశారో ఏమో. సో మైండ్ చంచలం. సో ఆ మనస్సుని మనం నిగ్రహించగలగాల, అన్యమైనటువంటి విషయాల పట్ల వెళ్లకుండా. సాధన అంటే ఆ మనసును నిగ్రహించగలిగినప్పుడే అది సాధన అవుతుంది. దానికోసమే. అందుకని మనం ఏం చేయాలా? రోజు అర్చ విగ్రహాలని చూస్తూ ఉంటే ఆ కళ్ళు చూడంగా ఈ ప్రాపంచికమైనటువంటి రూపాల పట్ల ఆకర్షణ పోయి ఆ భగవంతుని పట్ల. ఇక్కడ అక్రూరుడు ఏం చెప్తున్నాడు? మీ సుందరమైన రూపం చూసిన తర్వాత నేను ఇంకేం చూడగలను అంటున్నాడు. ఆ స్థితికి వచ్చినప్పుడు యోగ పరిపూర్ణత అని దాన్ని అంటారు. యోగంలో పరిపూర్ణత సాధించావు నువ్వు. తుకారాం బాబాని ఒక అందమైన వేశ్యను పంపించారు ఆయన వ్రతాన్ని భంగం చేయడానికి. ఆమె వచ్చానింది, మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాననింది. అప్పుడు ఆయన, హే విఠలా, ఈమె యొక్క కోరిక తీర్చు, మరు జన్మలో ఈమె పుత్రుడిగా నేను పుట్టి ఒక తల్లి ఒక బిడ్డను ఆలింగనం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించు. ఒక తల్లి ఒక బిడ్డను ఆలింగనం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించు, ఈమె కోరికను తీర్చు అన్నాడు. అంటే ఆయన యొక్క చైతన్యము ఆ భగవంతుని పట్ల ఆకర్షితమై ఉంది కాబట్టి ఆమె వచ్చి ఆ మాట అన్నా కానీ
ఆయన దానికి ఈ రకంగా స్పందించగలిగాడు. ఈ కళ్ళల్లో ఉన్నటువంటి ఆకర్షణ, చెవుల్లో ఉన్నటువంటి ఆకర్షణ, ఎవరన్నా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించి ఉంటే ప్రాపంచిక విషయాలు వినగోరడు. ఎవరన్నా వచ్చేదన్నా ఆ కథ తెలుసా, నీకు ఈ కథ తెలుసా, ఆ ప్రభువు విషయం తెలుసా, ఈ ప్రభువు విషయం తెలుసా, పోవయా నాకు ఇవన్నీ వద్దు, చెప్పద్దు, కృష్ణు గురించి ఏమైనా చెప్పగలిగితే వింటాను నేను. అంటే అది పవిత్రీకరణ కావింపబడినప్పుడు ఆ వ్యక్తి చైతన్యం అట్లుంటుంది. పూర్వాచార్యులందరూ మీరు చూడండి, వాళ్ళు నలుగురు కూర్చుంటే సుబ్బారావు గారి ఇంట్లో ఏం జరిగింది, పుల్లయ్య గారి ఇంట్లో ఏం జరిగింది, ఇవన్నీ చర్చించారా? లేదు, భాగవతాన్ని చర్చించారు. ఎందువల్ల? వాళ్ళ యొక్క ఇంద్రియాలు పూర్ణత్వాన్ని సాధించాయి, పవిత్రీకరణ చెందాయి. కాబట్టి వాళ్ళ వింటూ ఉన్నారు, అవే వింటూ ఉన్నారు. కళ్ళు వేరేవి చూడలేకుండా ఉన్నాయి ఆ భగవంతుడిని తప్పించి. నాలుక వేరేది మాట్లాడలేకుండా ఉంది. స్పర్శ దేనిని కోరట్లేదు, ఆ భగవంతుని యొక్క సేవ, భక్తుల యొక్క సేవ తప్పించి. సో ఆధ్యాత్మిక చింతనకు మనం వచ్చాము అంటే ఈ ఇంద్రియాలను పవిత్రీకరణ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలా? అవి పవిత్రీకరణ చెందిన తర్వాతే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉంటే మళ్ళా ఈ భౌతిక జగత్తులో మనం పుట్టాల్సి వస్తుంది. ఆ ఆకర్షణ లేనప్పుడే మోక్షాన్ని పొందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఊరికే మెకానికల్గా ఏదో జపం చేయమన్నారు చేసాము, ఏదో గుడికి రమ్మన్నారు, ఇవన్నీ చేయడం వల్ల, భక్తియుక్త సేవలు చేయడం వల్ల నా ఇంద్రియాలు పవిత్రీకరణ అవుతున్నాయా లేదా? ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని యొక్క సేవలో ఈ ఇంద్రియాలను ఎప్పుడైతే మనం నిమగ్నం చేస్తామో అవి పవిత్రమవుతాయి. దానికి మనం ఏంటి అంటే ఈ భక్తిలో ఉన్నటువంటి ఆసక్తి కనబరచాలి. అందుకనే రూప గోస్వామి చెప్పారు, ఉత్సాహం. మనకేంటి అంటే ప్రాపంచిక విషయాలు గంటల తరబడి స్పెండ్ చేస్తాం, భక్తి విషయంలో అంటే నిలవదు. కూర్చున్న దగ్గర నుంచి కింద సూదులు గుచ్చుకుంటూ ఉంటాయి. ఎప్పుడు లేద్దాం, అది నామం చేయడానికైనా, ప్రవచనానికైనా, దేనికైనా అబ్బా కష్టం. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఒక కథ చెప్తారు. ఒక జడ్జి, హైకోర్టు జడ్జి ఉన్నాడంట. ఆయన కుమార్తెకి అనారోగ్యం వచ్చిందంట. అనారోగ్యం వస్తే ఎవరో చెప్పారంట, నువ్వు గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరించు, అది అనుసరిస్తే మీ అమ్మాయికి బాగైపోద్ది అని చెప్పారంట. ఆయన కొన్ని రోజులు గుడికి రావడం, హారతుల్లో పాల్గొనడం, భజనలో పాల్గొనడం ఇవన్నీ చేశాడంట. అయినా కానీ అమ్మాయి చనిపోయిందంట. ఆయన ఇంకా ప్రపంచానికి డిక్లేర్ చేశారంట, గౌరంగ మహాప్రభు లేడు, అసలు భగవంతుడే లేడు, అది ఇదని చెప్పి ప్రపంచానికి. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారి దగ్గరికి ఎవరో వచ్చి చెప్పారంట, ఆయన ఇట్లాగా ప్రాపగేండ చేస్తున్నాడు, ఆయన కుమార్తె చనిపోయిందని చెప్పి. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారంట, ఆయన గౌరంగ మహాప్రభు వేరు, మన గౌరంగ మహాప్రభు వేరు అన్నాడు. ఆయన గౌరంగ మహాప్రభు ఏంటి, ఎవరంటే ఆయన కోరుకున్నదల్లా వచ్చి చేసేవాడు ఆయన గౌరంగ మహాప్రభు. అటువంటి గౌరంగ మహాప్రభు అసలు ఎగ్జిస్టే అవడు, అసలు ఆయన లేనే లేడు. ఆయన గౌరంగ మహాప్రభు వేరే. మన గౌరంగ మహాప్రభు ఎవరు అంటే శ్రీవాస్ పండిత్ యొక్క గౌరంగ మహాప్రభు, మన గౌరంగ మహాప్రభు. ఒకరోజు శ్రీవాస ఆంగంలో కీర్తన జరుగుతూ ఉంది. మహాప్రభు సంకీర్తన చేస్తూ తన్మయత్వంలో నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీవాస్ పండిత్, శ్రీవాస్ ఠాకూర్ యొక్క కుమారుడు మరణించాడు. మరణిస్తే మహాప్రభు సంకీర్తనలో తన్మయత్వంలో నృత్యం చేస్తూ ఉన్నాడు.
ఈ ఆడవాళ్ళు చాలా సెంటిమెంటల్గా ఉంటారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఈయన శ్రీవాస్ ఠాకూర్ ఏం చేశాడంటే వెళ్ళి గుడ్డ తీసి వాళ్ళ నోట్లో దురిగేస్తూ ఉన్నాడు, శబ్దం బయటికి రాకుండా ఉండాలని. ఆయన ఏమన్నారంటే, మీరు పెద్దగా ఏడ్చారు అంటే మహాప్రభు మహాభావంలో నృత్యం చేస్తున్నారు సంకీర్తనలో, ఆయన కలత చెందుతారు. అదే కానీ జరిగితే నీ కుమారుడు మరణించడం కాదు, నేను కూడా పోయి గంగలో దూకేసి మరణిస్తాను. ఆయన మహాభావనలో చేసేటువంటి సంకీర్తన ఆగకూడదు. అందువల్ల మీరు ఎవరు కూడా శబ్దం రాకూడదు, ఏడవకూడదు. ఇది మన గౌరంగ మహాప్రభు అన్నాడు. ఇది మన గౌరంగ మహాప్రభు అంటే దీని అర్థం ఏంటి అంటే, నీకు కష్టం కలిగినా కానీ భగవంతుణ్ణి కలత పెట్టకుండా ఉండేటువంటి చైతన్యము గౌడ్య వైష్ణవ చైతన్యము. ఇది మనం అర్థం చేసుకోవాలా. మనం ఏదో కొంచెం కష్టం వచ్చంగానే భగవంతుడు నువ్వు నా సేవకుల్లాగా నాకు సహాయం చేయి. ప్రభుపాదుల వారి దగ్గరకు ఒక భక్తుడు వచ్చి ఇంకో భక్తుడి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ప్రభుపాద్, ఈయన డ్రైవింగ్ చాలా స్పీడ్గా చేస్తున్నాడు, నాకు భయంగా ఉంది, 120, 140, 160 అని చెప్పాను. ప్రభుపాదుల వారు ఎందుకయ్యా అట చేస్తున్నావు అన్న. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, కృష్ణ ఈజ్ దేర్, హీ విల్ టేక్ కేర్ అన్నాడు. కృష్ణుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, నువ్వు యాక్సిడెంట్లు జరిగితే కాపాడుకునేదానికి నీ సేవకుడేమన్నా అంటాయా కృష్ణుడు? నువ్వు పిచ్చి పిచ్చిగా డ్రైవింగ్ చేస్తే ఆయన ఎదుటిపడే వాహనాలన్నింటినీ కూడా అటు జరిపి ఇటు జరిపి నీకు సుగమం చేయడానికి నీ సర్వెంటా, లేకపోతే ట్రాఫిక్ కానిస్టేబులా ఏమన్నా కృష్ణుడు? ఆపోయా చాలు. కానీ గవర్నమెంట్ ఏం లిమిట్లో పోవాలని చెప్పిందో ఆ లిమిట్లో పోతే అప్పుడు కృష్ణుడు ఉంటాడు నీతోటి. దాన్ని దాటిపోతే గవర్నమెంట్ ఉండదు, కృష్ణుడు ఉండవు, లాస్ట్కు నువ్వు కూడా ఉండవు అని చెప్పాడు. లాస్ట్కు నువ్వు కూడా ఉండవు. భగవంతుడు మన సేవకుడు కాదు, మనం ఆయన సేవకులం. ఆయన నుంచి మనం ఏదో పిచ్చి పిచ్చిగా మన జీవితాలు గడిపేసి ఆయన ఎల్లవేళ మనల్ని కాపాడాలనుకుంటే అది దుర్మార్గం, అది దుర్మార్గం. సో అందుకని కుమారుడు చనిపోయినా కానీ ఏడవకుండా నిగ్రహించుకొని అక్కడ జరిగేటువంటి కార్యం అది అంతరాయం లేకుండా జరగాలని ఆశించాడనమాట శ్రీవాస్ ఠాకూర్. అంటే మనం చేసేటువంటి భక్తియుక్త సేవలు, అది నేను మాల చేయాలా కూర్చున్నాం, ఖచ్చితంగా అరే నేను 16 చేయాలి, ఖచ్చితంగా దాని మీద ధ్యానం పెట్టి ఏం ఆటంకాలు వచ్చినా మనం మాల చేసేటప్పుడు మాత్రం మామగారిని దూరంగా పెట్టాలి. ఎవరు మామగారు? శకుని మామ, సెల్ ఫోన్ మామ. ఆడు టింగ్ అని శబ్దం వస్తుంది, టక్కన మన ఏమొచ్చిందో అయిపోయింది, ఫినిష్. అంటే ఇవన్నీ కూడా మాయ యొక్క రిప్రజెంటేషన్స్, ఇవన్నీ మాయ యొక్క రిప్రజెంటేషన్స్. సో మనం ఏంటి అంటే అది అర్థం చేసుకొని వాటికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా. ప్రహ్లాదుడు ఆయన సాధన చేయడానికి ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ధ్రువుడికి ఎన్ని ఆటంకాలు వచ్చాయి. ధ్రువుడు నారదముని వచ్చాడు, పరీక్షించడానికి వచ్చాడు నారదముని. ఆయన ఏమన్నాడంటే, నీ వయసు ఎంత అన్నాడు. 5 సంవత్సరాలు అన్నాడు. చిన్నప్పుడు పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అంత మాత్రానికి అడవిలో తపస్సు చేయడానికి వచ్చేస్తారా ఏంటి? బలెటోడివే, వెళ్ళిపో నువ్వు ఇంటికి అన్నాడు. బాగా జీవితం అనుభవించేసి చివరి దశలో వచ్చాయి తపస్సు చేయడానికి. మన తల్లిదండ్రులు కూడా మనకు అదే చెప్తారు, రే అప్పుడే దేనికి రా భక్తి, ఇవన్నీ బలెటోడివే, అవన్నీ లాస్ట్లో రా అంటారు. మనం కూడా అట్టెవరు చెప్తారా ఆపేద్దామని మనం ఉంటాం, అది వేరే విషయం. ఈడు బయటికి వెళ్ళిపోయి డ్రగ్ ఎడిక్టో లేకపోతే ఇంకోటో అయితే ఏం ప్రాబ్లం లేదు. మంచి మార్గంలోకి ఉంటే చాలా కష్టం. ఒకసారి తిరుపతిలో ఒక భక్తుడు
ఆత్మ సాక్షాత్కారం చదివి వచ్చి భక్తుడైపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రౌడీల్ని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. అది జరిగిన తర్వాత నేను తిరుపతి నుంచి హైదరాబాద్కి అధ్యక్షుడిగా నన్ను అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి ఒకరోజు ప్రవచనం ఇస్తే ఆ పిల్లోడు ఉదయం భాగవతం ప్రవచనంలో కూర్చున్నాడు. పెద్ద గడ్డం అదంతా ఉంది. ప్రభుజీ నన్ను గుర్తుపెట్టారా అన్నాడు. గుర్తుపట్టేటట్లు లేవు కదయా అన్నా నేను పలానా అప్పుడు చేరాను కదా, మా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా అని కొంచెం రెఫరెన్స్ ఇచ్చాడు. ఏంటి అయిపోయావు అన్నాడు. ఏం లేదు ప్రభుజీ, వాళ్ళది నంద్యాలన్నమాట. మీరు అటు సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాను, మీ ప్రవచనము అది ఇదని చెప్పాడు. ఎప్పుడు 2000 సంవత్సరంలో 2001 అనుకుంటా. నేను ఒక నెల తర్వాత అటు సైడ్ వెళ్తా, ఫోన్ చేస్తే నంద్యాలలో కూడా ప్రోగ్రాం చేయొచ్చు కదా, ప్రొద్దుటూరులో ఏదో ప్రోగ్రాం ఉన్నది, సరేనని చెప్పి ఫోన్ చేశాను. వాళ్ళ మదర్ ఎత్తారు. ఉన్నాడమ్మా అబ్బాయి అంటే, లేడు స్వామి అని. ఎప్పుడు వస్తాడు అని, ఇంకా రాడు స్వామి అని. ఏమైందమ్మా అన్న. ఆడేదో అమ్మాయిని ఇష్టపడ్డాడు, అదేదో విఫలమైంది, ఆత్మహత్య చేసుకున్నాడు, లేడు. సో అప్పుడు ఆమె అంటుంది, ఆ రోజు మీ దగ్గర భక్తి కొదిలేసున్నా ఈరోజు బతుకుండేవాడేమో అని. ఆ రోజు వాడిని భక్తికి వదిలేసున్నా బతుకుండేవాడేమో అని. సో ఇట్లాగా మనం ఏంటి అంటే ఏదన్నా మంచి మార్గంలోకి వెళ్తూ ఉంటే ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. భక్తి చెయ్యాలా అంటే అరే వాడేదో ఇదైపోతాడు అదైపోతాడు. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ మనుష్య జన్మలో ప్రత్యేకించి ఈ మార్గంలోకి రావడమే దుర్లభం. దుర్లభ మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. దాంట్లో కూడా భక్తి మార్గంలోకి రావడం ఇంకా దుర్లభం. సో మనోళ్ళు ఆయన ధ్రువుడు చిన్న వయసు నువ్వు పోయి ఇంకా అనుభవించు, జీవితం చివరిలో రా అన్నాడు నారదముని. పిల్లలు ఎవరైనా మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా చెప్తే వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం ధ్రువుడు చెప్పాడు. ఇప్పుడు మీరు ఎవరైనా గుడికి వస్తూ ఉంటే అప్పుడే ఎందుకు వస్తున్నారు ఇప్పుడేంటి ఇవి అంటారు కదా, దానికి ధ్రువుడు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, గురువర్య మీ మాటలు నేను అంగీకరిస్తాను, నేను వృద్ధాప్యం దాకా బ్రతికే ఉంటాను, మధ్యలో పోను అని ఏమన్నా మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని అడిగాడు. వృద్ధాప్యం దాకా నేను బతికే ఉంటాను, మధ్యలో పోను. శాస్త్రాలు ఏం చెప్తాయి? పదం పదం యత్విపదం. ప్రతి అడుగులో కూడా విపత్తు ఉంది. ఎప్పుడు ఓడిపోతాడో తెలియదు. పుట్టినోడు పోతున్నాడు, 5 సంవత్సరాలు ఓడిపోతున్నాడు, 10 సంవత్సరాలు ఓడిపోతున్నాడు, 15 సంవత్సరాలు ఓడిపోతున్నాడు. అందరూ పోతారు, టైం అయిపోతే వెళ్ళిపోతారు. దానే దానే పర్ లిక్కా హై కానే వాలే కా నామ్. ప్రతి గింజ మీద రాసి ఉంటుందంట ఎవడు తినాలా అని. వాడు ఎన్ని గింజలు తినాలని కూడా రాసి ఉంటుందంట. వాడు అన్ని గింజలు తినేశాడంటే అయిపోయింది, ఫినిష్, వాడి టైం అయిపోయింది. ఎన్ని శ్వాసలు పీల్చాలా అనేది కూడా రాసి ఉంటుందంట. ఎన్ని మాటలు మాట్లాడాలా. ఒకరోజు ఒక భక్తుడు లోడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో భక్తుడు పక్క నుండి మరీ ఎక్కువ మాట్లాడబాకు, జీవితం అంతా మాట్లాడేది, ఈరోజే కానీ మాట్లాడావంటే నీ ఆయుష్ అయిపోద్ది అన్నాడు. అవునా ప్రభువు అన్నాడు. అవునా ప్రభువు అన్నాడు. అయితే మౌని అవుతాం, మనం మౌని అవుతాం. ఎప్పుడు మౌని అవుతామంటే కృష్ణుని గురించే మాట్లాడినప్పుడు నువ్వు మౌని. ఇట్లా మౌనవ్రతం ఊరికే పాటిస్తే మౌని కాదు. కొంతమంది మౌనవ్రతం అంటారు, చిన్న చిత్తు పేపర్లు ఇన్ని పెట్టుకొని ఉంటారు అనమాట. వాడు వస్తే దాంట్లో రాసి అడిగి చూపిస్తారు, మళ్ళీ దాంట్లో రాసి అడుగు. ఇంకేముంది, ఇది ఒకటే మాట్లాడతా, ఇది బాగానే పని చేస్తూ ఉంది, ఆడు చేస్తూ ఉన్నాం పని. ఆ రాసే బదులు మాట్లాడితేనే బెటర్. అదే మౌనవ్రతం కాదు. నిజమైన మౌనవ్రతం ఏది అంటే జస్ట్ ప్రాపంచిక విషయాలు మాట్లాడకుండా కృష్ణుని గురించి మాట్లాడడం, ఇది నిజమైనటువంటి మౌనవ్రతం.
సో ధ్రువుడు ఎప్పుడైతే ఆ సమాధానం ఇచ్చాడో, ఆయన దగ్గర లేదు, నారదముని దగ్గర సమాధానం లేదు. ఎవడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలుసు? నారదమునికి కూడా తెలియదు, పరమాత్మ భగవంతుడికే తెలుసు అది. ఆయన దానికి ప్రసన్నమైపోయి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ధ్రువుడు చిన్న వయసులో కఠోరమైన తపస్సు చేస్తున్నాడు కదా, దేవతలందరికీ భయం వేసింది. ఎవడి సీటు కోసం చేస్తున్నాడు ఈ పిల్లోడు? నేను మీకు సీట్ కథ చెప్పాను కదా, ఒక పిల్లోడికి యాక్సిడెంట్ అయితే ఆడికి బ్లడ్ బాగా పోయిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ ఎక్కిచ్చారు. ఆ బ్లడ్ ఎక్కించిన తర్వాత వాడికి నయం అయిపోయింది. అయితే వాడు కుర్చీ దిగట్లా, ఎప్పుడు కుర్చీలోనే కూర్చుంటున్నాడు, నిద్రపోయిన కుర్చీలోనే, తిన్న కుర్చీలోనే, ఇంకా కుర్చీ దింపితే ఏడుపు అనమాట. అప్పుడు వీళ్ళు పేరెంట్స్కి ఏం అర్థం కాలేదు, ఇదేంట్రా ఇది, వీడికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఈ రోగం వచ్చిందంటే కుర్చీ రోగం, కుర్చీ దిగట్లేదు అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా వాడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు, తర్వాత కొత్త రోగం వచ్చింది వాడికి, కుర్చీ రోగం, కుర్చీ దిగట్లేదు అన్నాడు. అప్పుడు డాక్టరు నాలుగు ఇట్లా గడుచుకున్నాడంట, ఒరే చిన్న పొరపాటు అయిపోయింది అన్నాడు. ఏమంటే మొన్న గాంధీ జయంతికి ఒక పొలిటీషియన్ బ్లడ్ ఇచ్చాడు, అది వీడికి ఎక్కిచ్చాము, అందుకని కుర్చీ దిగట్లేదు ఇది. గాంధీ జయంతికి ఒక పొలిటీషియన్ బ్లడ్ ఇచ్చాడు, ఆ బ్లడ్ వీడికి ఎక్కిచ్చాము, అందుకని వీడికి కుర్చీ దిగట్లేదు అన్నాడు. సో ఈ దేవతలందరూ కూడా వాళ్ళు ఎవరి సీట్ కోసం ఈయన తపస్సు చేస్తున్నాడు అని చెప్పి భయపడిపోయారు. ఇంకోటి కూడా మనం సాధన చేసేటప్పుడు నేను ఇంకోటి చెప్పాను చూడండి మీకు, ఇందాక మన మామను దూరంగా పెట్టాలా అని చెప్పాను. ఎందుకంటే అక్కడ నీకు కావాల్సింది మాల ఒకటే కావాలి నీకు, అక్కడ దీంతో పని లేదు. ఇంకేదన్నా యాడైతే నీ తపస్సు భంగం అవుద్ది. ఇంకో వ్యక్తి తపస్సు చేస్తూ ఉంటాడు, ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి, అయ్యా నేను కొంచెం కాలకృత్యాలు తీర్చుకురావాలా, కానీ ఈ కత్తి చాలా విలువైంది, నేను క్షత్రియుణ్ణి, ఈ కత్తే నాకు రక్షణ, దీన్ని కొంచెం కాపాడుతూ ఉండు, నేను స్నానం చేసి వచ్చి తీసుకుంటానని చెప్పి ఇంద్రుడు ఆ తపస్సు చేసుకునే నామం చేసుకునే వ్యక్తికి ఆ కత్తి ఇచ్చేస్తాడు. నేను వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడు, మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలా అంటాడు. ఈ జపం చేసుకునే వ్యక్తి, సాధన చేసుకునే వ్యక్తి ఆ కత్తి ఒళ్ళో పెట్టుకుంటాడు. ఒళ్ళో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంద్రుడు ఇంక రాడు. వీడు ఇంకా కత్తి ఆయన వస్తే ఇవ్వాలి కదా అని చెప్పి మొదట్లో దాన్ని ఇట్ట పట్టుకొని వెళ్తాడు ఎక్కడికి పోయినా. కొన్ని రోజులు అయిన తర్వాత ఇట్ట పట్టుకుంటాడు, కొన్ని రోజులు అయిన తర్వాత ఇట్ట అంటాడు, కొన్ని రోజులు అయిన తర్వాత వేటకి వెళ్ళిపోతాడు. జపం పోయింది, సాధన పోయింది, ఇంద్రుడి పని అయిపోయింది. ఎందుకు? వీడు తపస్సు భంగం చేయాలని చెప్పి కత్తి ఇచ్చాడు. మనం కూడా మొట్టమొదట విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మాలెట్టబడతాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మామ జోబిలో ఉన్నాడు, వాడు టెం 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 అంటాడు. అనేసరికి ఇట్లా నీలుక్కొని ఇట్ట కూర్చునేది. తపస్సు కూర్చున్నట్టు ఉండదు. ఒక్కోసారి టీవీ పెట్టుకొని ఇంకా అటువంటి సాధన చేసి నువ్వు ఎప్పుడు మోక్షం పొందేది? ఎన్ని జన్మలైనా అవ్వదు. సో అందుకని ఈ దేవతలందరూ కూడా భయపడిపోయారు. వచ్చి ధ్రువుడితో అన్నారనమాట. వరుణుడు వచ్చాడు, ఏ బాలక, అరణ్యంలో పెద్ద వరద వస్తూ ఉంది, కొట్టుకొని పోతావు, నిన్ను నువ్వు కాపాడుకో అన్నాడు. ఏం చలనం లేదు. అగ్ని వచ్చాడు, ఏ బాలక, దావాగ్ని అరణ్యాన్ని దహించి వేస్తుంది, మాడి మసైపోతావు, నిన్ను నువ్వు కాపాడుకో అన్నాడు. ఏం చలనం లేదు. ధ్రువ అంటే అర్థం ఏంటో తెలుసా? దృఢమైన చిత్తము కలిగిన వాడు. ధ్రువ అంటే అర్థం దృఢమైన చిత్తం. ఇది యాక్చువల్గా పాఠ్య పుస్తకాల్లో పెడితే పిల్లలకు కూడా అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, పుస్తకం తీసుకుంటాం, బుర్రకెక్కదు. ఎందుకు ఎక్కదు బుర్రకి అంటే భౌతికంగా చూసినా కానీ నీ మనసు అక్కడ ఉండదు, అందుకని నీకు బుర్రకి ఎక్కట్లేదు. పుస్తకం తీసుకున్నప్పుడు A+B² నా ఫ్రెండ్స్ అందరూ కూడా క్రికెట్ ఆడుకునే దానికి వెళ్ళిపోయారు,
నన్ను ఒక్కడనే పంపించలేదు మా అమ్మ మా నాన్న, నాకు వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారు, a+b² a+b². వాడి జీవితం అంతా a+b². మైండ్ పుస్తకం తీసుకున్నప్పుడు వాడికి ఆటల మీద ఉంది. ఓకే, ఆటల దగ్గరికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఆడు క్రికెట్ బాల్ వేస్తున్నాడు, ఇటు బ్యాట్ పట్టుకున్నాడు. టక్కని అమ్మ గుర్తొచ్చింది. ఏమని అంటే, రే కరెక్ట్గా 5 గంటలకు రావాలి, 5:30 అయిపోయింది, ఇప్పుడు వెళ్తే అమ్మ ఏం చేస్తుందో ఏమో. ఇటు బ్యాట్ ఎట్టేస్తాడు, టక్ వికెట్ పడిపోయింది. ఏడాదే ఆడాదే, ఏడబోయినా ప్రాబ్లం ఏంది అంటే నిలకడలేని మనసు. ఆ నిలకడ మనసును చేయాలా అంటే నామం చేయాలా, మంత్రం చేయాలా. దాన్ని ఏమి చేసేటప్పుడు అక్కడే నిలబెట్టేటువంటి దాన్నే సాధన. నువ్వు నామం చేసేటప్పుడు శ్రద్ధగా వినాలా అన్నారు. ఆ వినగలిగినప్పుడే నువ్వు మనసును నిలపగలిగావు. ఆ మనసును నిలపగలిగిన వాడే నిజమైన ధీరుడు అని భగవద్గీతలో భగవంతుడు. ఆ మనస్సును నిలపగలిగిన వాడే నిజమైన ధీరుడు భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. అది మరి ప్రాక్టీస్ చేయాలా. నిన్న కూడా చెప్పాను, అర్జునుడు అంటున్నాడు, గాలినైనా ఆపగలను నేను, మనోవేగాన్ని ఆపలేకుండా ఉన్నాను. గాలిని ఆపగలను అంటున్నాడు, మనోవేగాన్ని ఆపలేకుండా ఉన్నాను. భగవంతుడు ఏమన్నాడు, రాత్రికి రాత్రి నువ్వు ఆపేస్తావు అని చెప్పలేదు. అంత సామాన్యం కాదు, అంత సామాన్యం కాదు. ఈ మైండ్ ఎంత ట్రిక్కీ అంటే అరే సుబ్బారావు, భక్తిలోకి వచ్చేసావు కాబట్టి మాల పట్టుకుని ఉదయంతో కూర్చున్నావురా, లేకపోతే ఇంతకుముందు ఏం చేసేవాడివి నువ్వు? అసలు నిద్ర 5కు లేసేవాడివా? 7-8 అయిపోయేది. 7-8కి లేచి ఏం చేసేవాడివి? బెడ్ కాపీ తాగేవాడివి. తర్వాత ఏం చేసేవాడివి? న్యూస్ పేపర్ చదివేవాడివి. తర్వాత ఏం చేసేవాడివి? అట్టా మార్కెట్లోకి వెళ్ళేవాడివి. రాజమండ్రి అంతా తిప్పేసేసరికి 7 మాల కూడా తిప్పేసి ఉంటాడు, ఏం ఉపయోగం లేదు. రాజమండ్రి దర్శన్, తిరుపతికి వెళ్తే టీటీడీ బస్సు ఉంటుంది, దేవాలయ దర్శనం అని చెప్పి ఒక బస్సు. అట్లాగా రాజమండ్రి దర్శనం అయిపోయింది, మనసు టక్కని మొత్తం అంతా తిప్పేస్తుంది. అట్లా మంచిగానే వచ్చింది. అరే నువ్వెంత మంచోడు అయిపోయావురా, భక్తిలోకి వచ్చేసావు, మాల పట్టేశావు. సో అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఉదయంతో 100 సార్లు చీపురు కడతో కొట్టు మనసుని, సాయంత్రం 100 సార్లు చెప్పుతో కొట్టన్నా. అట్టని చెప్పి చీపురు కట్టలో చెప్పులు ఇరిచేయబాకండి మీరు. అంటే దాని అర్థం ఏంటి అంటే, డోంట్ లిసన్ టు యువర్ మైండ్ అని, ఆ మనస్సు వినద్దు మీరు అని. అది మన మిత్రుడు కాదు, మన శత్రువు. మనల్ని శత్రువు అని ఎందుకు అంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు, ఏయ్ అటు వెళ్ళిపోయి ఆ నరసింహస్వామి దగ్గర నుంచి కిందకు దూకి అని చెప్పాడు అనుకో ఎవడన్నా, వాడు మంచోడా, ఫ్రెండా? ఏం కాదురా భలేవాడే, దూకి, ఏం కాదు. కావాలంటే ఆ పై ఫ్లోర్ కూడా వెనకాల నుంచి మెట్లు ఉన్నాయి, ఆ నుంచి దూకి ఇంకా బాగుంటుంది. మన మనసు చెప్పేవన్నీ చేసుకుంటూ పోయామంటే కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, అన్నీ ఇరుగుతాయి, జీవితమే నాశనం అయిపోద్ది. ఎందువల్ల అంటే అది పర్వర్టెడ్గా ఉంది, కలుషితమైన మనసు మన వాళ్ళన్నిటి తప్పుడుగా గైడ్ చేస్తూ ఉంది. మనసు చెడు మార్గంలో గైడ్ చేస్తూ ఉంది. దానికని చెప్పి మనం ఏంటి అంటే, ఆ మనసు ప్రేరణలని మనం నియంత్రించాలా అంటే మనకు ఉండాల్సింది ఏంటి? విజ్ఞానం ఉండాలి, విజ్డమ్, బుద్ధి బలంగా ఉండాలి. బుద్ధి ఎప్పుడు బలమవుతుంది? జ్ఞానం విన్నప్పుడు, చదివినప్పుడు. మనసు చెప్పే ఆదేశాలని బుద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక అందమైన స్త్రీ కనిపించింది, మనం ప్రవచనంలో విని ఉంటాం, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో చూడాలా అని ఉంటాం. మనసు ప్రేరణ కలిగితే అప్పుడు మనం విన్నది ఏం చేస్తుంది అంటే, బుద్ధి ఏం చేస్తుంది అంటే, ప్రవచనంలో ఏం విన్నావు నువ్వు?
ప్రభుపాదుల వారి పుస్తకంలో ఏం చదివావు నువ్వు, నీ మనస్సు చూడు ఏం చెప్తుందో, అప్పుడు దాన్ని నియంత్రిస్తాం. అది వినలేదు చదవలేదు అనుకోండి, అప్పుడు అనుసరించేస్తాం మనసుని. అందుకని భగవంతుడు వివరించినటువంటి రథంలో పంచేంద్రియాలు 5 గుర్రాలు, వాటికి కట్టినటువంటి కళ్ళెం అది మనసు, నడిపించేవాడు బుద్ధి. ఇప్పుడు డ్రైవరు కంట్రోల్లో స్టీరింగ్ ఉండాలా, స్టీరింగ్ కంట్రోల్లో డ్రైవర్ ఉండాలా? స్టీరింగ్ కంట్రోల్లో డ్రైవర్ ఉండాలా. స్టీరింగ్ ఎడ తిరిగితే వీడు తిరిగిపోతూ ఉండాలి. అవునా? కాదు కదా. డ్రైవర్ కంట్రోల్లో స్టీరింగ్ ఉండాలా, వాడు గుంట వస్తే పక్క తిప్పాలా, స్ట్రైట్గా మంచి రోడ్లో పోనిచ్చాలా, కంట్రోల్లో ఉండాలా. కానీ ప్రపంచమంతా ఎట్లుంది అంటే స్టీరింగ్ కంట్రోల్లో డ్రైవర్ ఉన్నాడు, అంటే అన్కంట్రోల్డ్ మైండ్. ఎందువల్లంటే ఆధ్యాత్మికత లేదు కాబట్టి. మనసు ఏం చెప్తే చేసేస్తారు, దెబ్బలు తిన్నా చేస్తారు. దానికి కూడా ప్రభుపాదుల వరకు ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు మేకలు గొర్రెలు ఉంటాయి, కూరగాయల అంగడి ఉంటుంది. ఆ అంగడి దగ్గరికి వెళ్ళి ఏదో కూరగాయ నోట్లో పట్టుకునే దానికి ప్రయత్నిస్తుంది. అక్కడ యజమాని ఉంటాడు, పట్టను ఒకటి ఇస్తాడు. ఇస్తే దెబ్బ తగులుతుంది. అది 2-3 అడుగులు వేస్తుంది, మళ్ళా వస్తుంది. 2-3 అడుగులు వేస్తుంది, మళ్ళా వస్తుంది. మనం కూడా తప్పుడు నిర్ణయాల వల్ల దెబ్బలు తింటాం, మళ్ళా చేస్తాం ఆ పని. అంటే ఇంకా ఆ జంతువుకి నీకు తేడా ఏముంది? అందుకనే హ్యూమన్ బీయింగ్ అంటే ఏమన్నారు? రేషనల్ యానిమల్ అన్నారు, విచక్షణ జ్ఞానము కలిగిన జంతువు. ఇప్పుడు కుక్క ఉంది, ఒకటి తింటుంటే ఇంకోటి వెళ్ళి లాక్కునేస్తుంది. అది ముందు తింటుందే. ఇప్పుడు మీరు చేస్తారా పని? ఎవడన్నా తింటుంటాడు, పోయి టక్కన లాక్కుంటారా? లాక్కోరు కదా. ఇప్పుడు మా కుక్క బలం ఉండేది పోయి బలహీనం దగ్గర లాగేసుకుంటాం దాన్ని, అందుకని జంతువు అన్నారు. ఇప్పుడు మనము ప్రతి పని చేసేటప్పుడు ఇది చెయ్యదగిందా చేయకూడనిదా? మరి చెయ్యదగింది చేయకూడనిది అనేది మనకెట్లా తెలుస్తుంది అంటే శాస్త్రం ద్వారా తెలుస్తుంది. శాస్త్రం ద్వారా తెలుస్తుంది. తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలా, ఇంకా తెలుసుకోవాలా, తెలుసుకొని ఎట్లా నియంత్రించుకోవాలా మన మనస్సుని, ఇంద్రియాలను ఎట్లా నియంత్రించుకోవాలా. ఇప్పుడు ఊహించుకోండి, ఆధ్యాత్మిక చింతన వల్ల ఇవన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కడు కూడా బాధ్యతగా ప్రవర్తిస్తే ఇంక సమాజంలో ప్రాబ్లమే ఉంది. అందుకని ఇంతకు ముందు రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఎక్కడన్నా ఒక సొసైటీ ఏర్పడితే దేవాలయం కట్టాం, అక్కడ సాధువుల్ని ప్రోత్సహించేవాళ్ళు. ఆ సాధువులు ఉదయం సాయంత్రం ఇటువంటివన్నీ తత్వం చెప్తూ ఉండేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళందరూ విని బాధ్యతగా వ్యవహరించుకోవడం వల్ల ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. ఇప్పుడేం చేస్తున్నారు, ఎక్కడన్నా కాలనీ కానీ రెడీ అయింది అంటే బ్రాందీ షాప్కి పర్మిషన్ ఇస్తారు ఫస్ట్, కొట్టుకొని చావండ్రా అని. ఎందువల్లంటే పాలకులకు దృష్టి లేదు. భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడు, రాజుకుండాల్సిన అర్హత ఏంటి అంటే మొట్టమొదటి అర్హత భగవద్భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను పూజించేవాడై ఉండాలా అంటాడు. భగవద్భక్తుడైతే దీని మీద విశ్వాసం ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన గైడ్ లైన్స్ దీని మీద విశ్వాసం ఉంటుంది. బ్రాహ్మణులను ఎందుకు పూజించేవాడై ఉండాలంటే బ్రాహ్మణుడు సమాజానికి తలతో సమానం. తల శరీరంలో ఉండే ప్రతి అవయవానికి ఆదేశాలు ఎట్లిస్తుందో సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్రాహ్మణుడు మార్గదర్శకం చూపించాలా. అందుకని బ్రాహ్మణుడు పూజించేవాడై ఉండాలి. బ్రాహ్మణుడు జ్ఞానం తెలుసుకొని క్షత్రియుడికి, వైశ్యుడికి, శూద్రుడికి గైడెన్స్ ఇవ్వాలి. నాయన ఇట్ట నడుచుకోండి, ఇట్ట నడుచుకోండి, ఇట్ట నడుచుకోండి, మార్గదర్శకం ఇవ్వాలి. ఇంక వేరే డ్యూటీ ఏం లేదు. అందుకని సమాజానికి తలతో పోల్చారు. దాన్ని కూడా వక్రీకరిస్తారు అన్య మతాల వాళ్ళు. బ్రాహ్మణుడేమో తలంట, శూద్రుడేమో కాళ్ళంట. చూడు ఎంత తారతమ్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రభుపాదులు రష్యాకి వెళ్ళారు. రష్యాకి వెళ్తే ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. వస్తే మీ యొక్క ధర్మంలో కుల వ్యవస్థ ఉంది అన్నాడు. ఏం మీ ధర్మంలో లేదా అన్నాడు. మా ధర్మంలో ఏం లేదు అట్లా అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా మీ సొసైటీలో అన్నారు. అంటే కలెక్టర్లు, అధికారులు వీళ్ళు లేరా అన్నారు.
ఉన్నారు అన్నాడు. ప్యూన్లు లేరా అన్నారు. ఉన్నారు అన్నాడు. ఈ వివక్ష చూపించకుండా ప్యూన్ని కలెక్టర్ని చేసేయండి, కలెక్టర్ని ప్యూన్ చేసేయండి అన్నాడు. అదెట్ట కుదురుతుంది, వాడు అర్హత అన్నాడు. మేము కూడా అంతేనన్నాడు. మేము కూడా అంతే అన్నాడు. బ్రాహ్మణ అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ ఆఫ్ పీపుల్, టెక్నికల్గా వాళ్ళని మేము బ్రాహ్మణులు అంటాం. మీ దగ్గర పోలీసు మిలిటరీ లేదా అన్నాడు. ఉంది అన్నాడు. వాళ్ళని మేము టెక్నికల్గా క్షత్రియులు అంటాం. బిజినెస్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా అన్నారు. ఉన్నారు అన్నాడు. వాళ్ళని మేము టెక్నికల్గా వైశ్యులు అంటాం. ఓన్లీ లేబర్ క్లాస్ అంటే ఆ పని ఫిజికల్గా పని చేయగలరు, అటువంటి వాళ్ళు లేరా అన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళని మేము శూద్రుడు అంటాం. ఎక్కడుంది కులవే? మీ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది, ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఇది కుల వ్యవస్థ కాదు, చేసే పని బట్టి. భగవంతుడు గీతలో అదే చెప్పాడు, చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నేనే సృష్టించాను, దేన్ని బట్టి వాడిలో ఉండే గుణాలు, చేసే పనులు, పుట్టుకను బట్టి కాదు. ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, డాక్టర్ కుమారుడు డాక్టర్ కాలేడు, పట్టా ఉండాలి వాడికి. మా నాన్నగారు డాక్టరు, మా తాతగారు డాక్టరు, కత్తిచ్చేయండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తాను, ఒప్పుకుంటారా? నీ తాత ముత్తాతలు బ్రాహ్మణులు అయి ఉండొచ్చు, నీలో ఆ లక్షణాలు ఉంటేనే నువ్వు బ్రాహ్మణుడు అయ్యేదానికి అవకాశం ఉంది. అందుకనే ప్రభుపాదుల వారు ఇక్కడికి వచ్చే ఏ వ్యక్తిని కూడా ఎవరిని, నేను దగ్గర 26 సంవత్సరాలు అయిపోయింది రాజమండ్రికి వచ్చి, ఈరోజు కూడా ఎవరిని మీ కులం ఏంటి అని అడగలేదు. మనం ఎవరు అడగం, ఒకటే కులం, కృష్ణ కులం, కృష్ణ భక్తులు అంతే. ఎవడైనా కానీ నువ్వు నియమాలు పాటించి సాధన చేసుకొని చైతన్యాన్ని పెంపొందించుకుంటే భగవంతుని సేవించుకోవచ్చు. ప్రభుపాదులు వారు చూడండి, అందుకనే భగవద్గీత యథాతథం అని ఉంటుంది ప్రభుపాదులు. ఎందువల్ల అంటే ఆ యథాతథంగా ప్రజెంట్ చేశారు ఆయన. యథాతథంగా భగవంతుడు ఏం చెప్పాడో యథాతథంగా ప్రజెంట్ చేశారు ప్రభుపాదుల వారు. ఎవరికైనా భగవంతుడిని సేవించుకునే అవకాశం ఉంది, నో ప్రాబ్లం. అందుకని మనం ఏంటి అంటే ఈ తత్వాన్ని మనం వినాలా, ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవాలా. ఇవన్నీ లేకపోతే మనకు బుద్ధి బలంగా ఉండదు, ఆ మనసు యొక్క ప్రేరణలని మనం తట్టుకోలేము. అప్పుడు మనసు ఏం చెప్తే అది చేసేస్తాము. దాని పర్యవసానం ఏంటి అంటే ఈ యొక్క కర్మబంధనాల్లో చిక్కుకుంటాం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, మనందరికీ మోక్షం కావాలనే భక్తి మార్గంలోకి వచ్చాం. మరి మోక్షం కావాలంటే ఏంటి? యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతత్వం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నన్ను సంతృప్తిపరచడానికి చేసినట్లయితే బంధ విముక్తుడు అవుతావు, నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే బద్ధుడు అవుతావు అని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఆయన్ని సంతృప్తిపరిచేటువంటి ప్రక్రియ చేయాలంటే హనుమంతుడు లంకలోకి ప్రవేశిస్తున్నాడు, కుడికాలు పెట్టబోయాడు, లోపల గాల్లో ఆపేశాడు. కుడికాలు పెడితే శత్రువుకి విజయం అవుతుంది, వెనక్కి తీసుకుని ఎడంకాలు పెట్టాడు. అంటే అడుగు తీసి అడుగు పెట్టే లోపు కూడా ఆయన ఇది స్వామిని సంతృప్తి పరుస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాడు. ఇది వివేకం, విజ్డమ్ అంటే ఇది వివేకం, విజ్డమ్. అది రావాలా అంటే శ్రవణం బాగా చేయాలి, పఠనం బాగా చేయాలి, సేవ చేయాలా, సాధన చేయాలి. అప్పుడు మనం వాటిని సాధించగలం. సో అందుకని ప్రతి దాంట్లో కూడా ఆ కృష్ణుడు ఉన్నాడా లేదా, ఆ కృష్ణుడు ప్రీత్యర్థం మనం కైంకర్యం చేయడానికి ప్రయత్నించాలా. అదే నిజమైనటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. మనల్ని కర్మబంధనాల్లో చిక్కోకుండా చేస్తుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భక్తి మార్గంలో ఈ అంశాలను తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలా. ఇక్కడ అక్రూరుల వారు ఆయన మిమ్మల్ని అన్నీ మీలో ఉన్నాయి, అద్భుతమైన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఇంక వేరే ఏం కనపట్లేదు అన్నాడు. సో ఆ సర్వత్రా ఆ భగవంతుడిని చూడగలిగేటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్?